శనార్థులలో అందరు తయారుగా ఉన్నారులా. ఇక ఇయాల జబర్దస్త్ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో పాలరుచుకోద్దాం పారి. ఏపీ సీఎం జగనాలు సారుకు బుడ్డ పొలగాన్లంటే ఎంత పాయరం ఉంటుందో కొత్తగా చెప్పేటిదేముంది ఎప్పుర్రి. సారుకు చిన్న చిన్న పొలగాన్లంటే మా పాయరం అనేది ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అందుకనే చదువుకునేటి పొలగాండ్లకు మేనమామ అయిండు సారు. అందుకనే మేన అన్నుళ్లకు మేన కోడండ్లకు పేరు పెట్టమని పట్టుకొస్తే ఇచ్చంత్రాల పేర్లు పెడుతుండు సారు. అట్టనే ఈ పిల్లగాడికి ఏం పేరు పెట్టిండ్రో చూడుర్రి. ఇంటే గారనే తినాలే పెడితే ఏపీ సీఎం జగనాలు సారే పేరు పెట్టాలే బుడ్డ పొల్లగాళ్లకు అన్నట్టే అవుతుంది ఏపీలో ఇప్పుడు. ఒకల్ని చూసొగలు బుడ్డ పొల్లగాళ్ళని ఎత్తుకొని పోయి సారి చేతుల్లో పెట్టి పేరు పెట్టమని అంటున్నారట. అయితేనే ఇంతకు ముందు పాలిద్దరు ఆలు మొగలు బుడ్డ పొల్లగాన్ని ఎత్తుకొని పోయి సారి చేతిలో పెట్టి పేరు పెట్టమంటే అటు ఇటు చూసి ఏం పేరు పెట్టాలో తెలియక దేవుడు అని పెట్టిండట. ఇక ఇప్పుడు చూతాటనే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో తిరిగేందుకు పోయిన జగనాల సారుకు ఎదురుగా ఒక బుడ్డ పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి సారి చేతుల్లో బుడ్డ పిల్లగాన్ని పెట్టి నా కొడుకుకు పేరు పెట్టు అని అడిగిరట సోని మోహన్ కుమార్ అనేటి ఇద్దరు ఆలు మొగలు. ఇక ఎమ్మట్లనే వాళ్ళ చేతులున్న బుడ్డ పిల్లగాన్ని ఎత్తుకొని నీకేం పేరు పెట్టాలబ్బా అని బుడ్డ పొలగానితోనే ముచ్చట్లు పెట్టుకుంటా ఆడించుకుంటా లాలించుకుంటా సంకలు ఎత్తుకొని కాసేపు జోలపాట వాడి ఎవరి పేరే ఎందుకు మా నాయన పేరే పెడదాం రాజశేఖర్ అని పెడదాం అనుకుంటా తీసుకుపోయి బుడ్డ పిల్లగాన్ని అలా అవ్వయ్యకిచ్చిండు. అది ఇన్నరా సుశీలా ఎట్టలాలిస్తున్నాడో అయ్యస్వంటి పేరు పెట్టిండో బుడ్డ పిల్లగానికి ఏపీ సీఎం జగనాల్ సారు. అంతేకాదు ఇగో ఇట్ట ఎప్పట్లెక్కనే తల్లి చేతుల పిల్లగాన్ని పెట్టి ఆమె నెత్తిన చేయి పెట్టి దీవెనార్థులు ఇచ్చిండు సీఎం సారు. ఇక సీఎం సారే వాళ్ళ కొడుకు పేరు పెట్టేటాళ్లకు అవ్వయ్యల మోకాల సంబరం చిన్నగా లేదు. మా కొడుకు వాళ్ళ నాయన పేరు పెట్టిండు సీఎం సార్ అనుకుంటా బుడ్డ పిల్లగాని అవ్వయ్యలు మురిసి ముప్పందు అయ్యేదట. అన్ని పనులు మంచిగానే ఉన్నాయి. పొల్లగాళ్ళను బల్లల్లో మంచిగానే చూసుకుంటున్నాడు. పొల్లగాళ్లకు మేనమావ లెక్కనే అన్ని తీల సౌలతులు చేస్తున్నాడు. కానీ పేర్లు పెట్టే కాడికి వచ్చేసరికి సార్కి ఏందో ఎట్లేదు అంటున్నది చూస్తుంటే. యాపకో తీరిగా పేరు పెట్టమనగానే నీళ్లు మింగినట్టే గుడకలేస్తున్నాడు సారు. ఇగో అవ్వయ్యలు సార్లు పెద్దగా తిప్పలు పెట్టకూలి. సార్కు రాసిచ్చిన స్క్రిప్ట్ లో ఏది ఉంటుందో అదే మాట్లాడతాడు అదే చేస్తాడు. మీరు ఉన్నట్టుండి వచ్చి గిట్ట పేర్లు అడిగితే సార్ మాత్రం ఏం చేస్తాడు చెప్పులి. ఏదన్నా కానీ వీళ్ళు కానీ పేర్లు పెట్టే కాడికి వచ్చేసరికి సార్కు పెద్ద నెత్తి నొప్పి మోపైతున్నట్టున్నది. పోండ్రి ఎప్పుడంటే అప్పుడు బ్యాంకులు ఓపెన్ చేసి ఉండవు కాబట్టి కస్టమర్లు ఇబ్బంది పడొద్దని ఏటీఎంలు తెరిచినాయి బ్యాంకులు. అప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఏటీఎం కాడికి పోవచ్చు పైసలు గుంజుకోవచ్చు. ఇప్పుడంటే అంతా సెల్ ఫోన్లకెంచే లావాదేవీలన్నీ నడుస్తున్నాయి అనుకోర్రి. అది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు ఒక్క పైసలే కాదు ఆడోళ్ళు మా పాయర పడే బంగారం కూడా ఏటీఎం మిషన్లకెళ్ళి తీసుకోవచ్చు. కావాలంటే మీరే చూడుర్రి. ఇగో గీ అన్నకు పైసలు అవసరం ఉన్నట్టున్నది. ఏటీఎం కాడికి పోయి కార్డు ఏటీఎం మిషన్ లో పెట్టి టిక్క ఒత్తుతున్నాడు. అయినా ఇప్పుడు అందరికడ ఫోన్ పేలు గూగుల్ పేలే ఉన్నాయి కదా. ఇంకా ఏటీఎం కాడికి పోయి పైసలు తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారా అనుకునేటోళ్ళు. అది పైసలు బయటికి గుంజుకునేటి ఏటీఎం మిషన్ కాదు, గోల్డ్ కాయిన్లు గుంజుకునేటి మిషన్. ఆవు బంగారం ఏటీఎం. నీకెంత బంగారం కావాలా ఏంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అటెంక గడ కనపడేటి క్యూఆర్ స్కానింగ్ కు నీ పైసలు ఎంత కట్ అయితే ఏంది అనేది దానికి స్కాన్ చేసి పైసలు కడితే అటెంక ఇగో ఇట్లా ఏటీఎం మిషన్ లంగా పైసలు కదా వచ్చినట్టే బంగారం బిల్లలు బయటకు వస్తాయి. గోల్డ్ సిక్కా అనేది కంపెనీ వాళ్ళు ప్రయాణికులకు ఇబ్బంది కావద్దని హైదరాబాద్ పట్టణంలో ఉన్న అమీర్పేట మెట్రో స్టేషన్లకి గోల్డ్ ఏటీఎం ను ఏర్పాటు చేసిరు. ఈ మిషన్ లో 5 గ్రాములకేంచి 20 గ్రాముల దాకా బంగారం బిల్లలు వస్తాయట. 20 గ్రాములకేంచి 100 గ్రాముల దాకా ఎండి బిల్లలు వస్తాయట. మంచిగా ఉన్నది కదా ఉపాయం. దుకాణాలకు పోయి లైన్లు కట్టి పైసలు కట్టి లెక్కలు చేసుకొని కట్టి వచ్చిన దానికంటే ఇట్టా క్యూఆర్ స్కానర్ కేంచి పైసలు కట్టి ఎమ్మట్లనే బంగారం బిల్లలు తెచ్చుకునేటి ఉపాయం మంచిగా ఉన్నది కదా. ఏదన్నా కానీ వెళ్ళి అక్కడక్కడ బంగారం ఏటీఎంలు పెడుతున్నారు కానీ మన హైదరాబాద్ పట్టణంలో ఇంకా పెడతలేరు అనుకున్నాం. ఇన్నొద్దులు అటుబడి ఇటుబడి మన హైదరాబాద్ పట్టణం కూడా బంగారం ఏటీఎంలు రానే వచ్చినాయి. ఇక రేపటి సంది పబ్లిక్ దుకాణాలకు పోడేమో కానీ బంగారం ఏటీఎంల కాడికి పోయి కార్డు పెట్టి ఎమ్మట్లనే బిల్లలు గుంజుకొచ్చుకుంటది కావచ్చు. పోండ్రి తెలంగాణలో షెయి పార్టీ సర్కారోళ్ళు పెట్టిన ప్రజాపాలన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. గా ముచ్చట్లనే పబ్లిక్ అభయహస్తం కార్యానికి అర్జీ పెట్టుకోవాలనే వాళ్ళకు పబ్లిక్ ఓ తీరంగా ఎగబడుతుర్రు. అట్ట అక్కడక్కడ అయ్యేటి తక్లీఫ్లను ఇగో ఇట్ట వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుర్రు ఎగస్పాటోళ్ళు. అట్టనే ఇప్పుడు ఓ మాజీ ఎమ్మెల్యే సారు షెయి పార్టీలో గెలిచి మంత్రి అయిన ఆయనకు సురకలు పెట్టిడు. కదేందో పాలరుచుకోద్దాం పారి. అయ్యో 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 ఈ తొక్కుడు పాడైపోను. ఒకరి మీద ఒకరు పడి ఎట్ట దొక్కుకుంటున్నారో చూడు. చిన్నగా నాయన పాపం కింద పడ్డామని లేపేదందుకు కూడా పోవట్లేదు కదా.
ఇంకా మీదంగా ఎగబడి తొక్కుకుంటా పోతున్నారు. అయ్యో 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 చిన్నగా 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 లేక నీ పాడైపోను చిన్నగా రావాలి ఆంకల తొక్కి సాగొడతారా ఎట్ట ఏంది కథ ఎందుకు ఇట్లా ఉంచుతున్నారా అంటారా? అభయాస్తం దరఖాస్తుల పారాలు ప్రభుత్వ కార్యాలయాలలో ఇచ్చేతందుకు లైన్లు కట్టేతందుకు ఉరుకుతున్నారు ఇట్ట. పాపంకి అక్క కింద పడితే లేపేతందుకు కూడా ఎవరికి మనసు రావట్లేదు. మీదంగా నేనంటే నేను ముందుగాల లైన్లో నేనే నిలబడాలన్నట్టే తొక్కుకుంటూ ఉరుకుతున్నారు పబ్లిక్. ఇది ఏడైందో ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుండేటాలకు కోరుట్ల మాజీ కారు పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ట్విట్టర్ ట్వీట్లో పెట్టి చక్కగా కోమటిరెడ్డి వెంకరెడ్డి సారికే సురికలు పెట్టిండు. అయ్యా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇక చూడు మీ చేయి పార్టీ పాలనలా ఎట్టున్నదో పబ్లిక్ తిప్పలా. మీ నల్గొండ జిల్లాలో అయ్యేటి ప్రజాపాలన ఇదేనా అన్నట్టు ఈ వీడియోని ట్విట్టర్ ట్వీట్లో పెట్టి రాసుకొచ్చిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి సారికి సురికలు పెట్టుకుంటా. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుండేటాలకు మీకు చూపెడదామని పట్టుకొచ్చినాం. ఏదన్నా కానీ ఈ దరఖాస్తుల ముచ్చటట్టుంది అభయాస్తం సంగతి ఏమో కానీ పబ్లిక్ కు మాత్రం భలే తిప్పలు వచ్చింది. పోండి 6 గ్యారెంటీలతోని ఆసరయ్యేదెంతో పోయేదెంతో గాని మొత్తానికైతే పబ్లిక్ తిప్పల చిన్నగేం లేదు అనుకుంటురికి ముచ్చటానికైనాక తెలంగాణ పబ్లిక్ మరి చూడాలకి యాత్రలు సూత్రాలతో పబ్లిక్ కు ఏపాటి పాయితుంది ఏంది అనేది రేపు చూసిర్రు కదా ఈ అల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇక ఉంటా.